నోటి మాట ద్వారా శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, నీవు ఎవరిని ఆశ్రయించాలి, ఎవరి బలమును నీవు ఆశ్రయించాలి, ఎవరు చేసే మేలు కొరకు నీవు ఆశతో కనిపెట్టవలను, ఆ సంగతులను గూర్చి నీ దేవాది దేవుడు నీకు బోధిస్తూ ఉన్నారు. నేస్తమా, ఈ లోకపు మనుషులను నమ్మి, ఈ లోకపు మనుషులు ధనవంతులని, బలము కలిగిన వారని, వారు సహాయము చేయగలిగిన వారని, వారి వైపు మాత్రమే నీవు ఎదురు చూస్తూ నీ జీవితకాలమంతా వెలబుచ్చుచున్నావేమో. నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. ఈ లోకపు మనుషులు మాటలు మాయా. వారు మాట ఇస్తారు కానీ నిలువ పెట్టుకోలేరు. ఎందుకంటే వారికి ఈ భూమిపై ఉండిన మనస్తత్వము అటువంటిది. చంచల మనస్తత్వముతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఆ మనిషిది తప్పు కాదు. వారిపై ఆధారపడి వారేదో చేస్తారని వారి చుట్టూతా తిరగడము నీవు చేస్తే తప్పు. గనుక నీ దేవుడు ఈ దినాన్ని నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీ సృష్టికర్త అయిన దేవాది దేవునిని నీవు ఆశ్రయించు. ఆయనను మాత్రమే నీవు ఆశ్రయించగలిగినట్లయితే నీ జీవితంలో నీవు మేలులు అనుభవిస్తావు. ఆయన బలమును ఆశ్రయించు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. నీ జీవితంలో నీకు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. ఎందుకంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకు ఆలోచన ఇవ్వగలిగిన దేవుడు ఆయనే అయ్యున్నారు. బలము కలిగిన దేవుడు, నిత్యుడగు తండ్రి, నీ జీవితములో సమాధానమును కలుగు చేయడానికి సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడింది. తండ్రితో నిన్ను సమాధానపరచుటకు ఆయన అధిపతి అయ్యున్నారు. అట్లానే నీ బ్రతుకులో శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించుటకు ఆయన కర్త అయ్యున్నారు. కాబట్టి అట్టి జీవాధిపతి అయిన దేవాది దేవునిని నీవు ఆశ్రయించవలను. ఆ స్థితిని నీవు పొందగలిగినట్లయితే నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఆయన బలమును ఆశ్రయించు, ఆయన సన్నిధి నిత్యము వెదకు. ఎవరో సహాయము చేస్తారని, ఎవరి సహాయము కొరకు నీవు వెతుకుతూ తిరుగుతూ ఉన్నావేమో నేస్తమా. ఎవరూ చెయ్యరు. నీవు ఆయన సన్నిధిని నిత్యము వెదకు. అలసిపోయావా? దేవుడు సహాయము చేస్తారని చూచి చూచి అలసిపోయావా? అందుకే ఆయన అంటున్నారు, విసుకక నిత్యము ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నీ దేవుడై ఉన్నారు గనక ఆశతో ప్రార్థన చెయ్యి నేస్తమా. అలసిపోకు, విసుకకు, ఎడతెగక ప్రార్థన చెయ్యి. నీవు ఊహించని రీతిగా నీ దేవుని నుంచి నీవు సహాయము పొందుతావు. ఎంతకాలము, ఎన్ని సంవత్సరములు దేవుని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాను, నాకు ఏ సహాయము లేదని నీవు అనుకుంటూ ఉన్నావు. ఎన్ని సంవత్సరములు గడిచినా నీ దేవుడు నిన్ను నడిపిస్తూనే ఉన్నారుగా, జీవింపచేస్తూనే ఉన్నారుగా. నీ బ్రతుకులో నీవు భిక్షమెత్తే స్థితిని నీ దేవుడు నీకు ఇవ్వలేదుగా. కాబట్టి ఎప్పటికీ నీకు ఆ స్థితి రానివ్వరు. కాబట్టి నేస్తమా, నీవు నిత్యము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి. ఆయన వైపు మాత్రమే చూడు. ఉన్నతమైన మేలులు పొందుకుంటావు. త్వరలోనే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నారు. దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తారు. నీవు సుఖ సంతోషములతో సమాధానము, నెమ్మది గలవానివై జీవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడవైన దేవా,
మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన మీ బిడ్డతో మీరు మాట్లాడిన రీతిని బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించి ఉన్నారో ఆ జీవితంలోను కుటుంబంలోను కూడా మీ అనలేని ఆశీర్వాదములు అనుగ్రహించండి తండ్రి. మీ కాళ్ళు పట్టి ప్రాధేయపడుచున్నాను దేవా, మీ సహాయమును అనుగ్రహించండి. ఈ దినము పుట్టినరోజు వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాను. అలాగే తండ్రి మా ప్రియులందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. నాయన వారి కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య తగాదాలు తండ్రి, శాంతి లేదు, నెమ్మది లేదు నాయన. వారి కుటుంబములలో మీ శాంతిని సమాధానమును అనుగ్రహించండి తండ్రి. నాయన కృప చూపించండి దేవ. బిడ్డలను పెట్టుకొని జీవితములు వెలబుచ్చుచున్నారు నాయన. వారి భర్తలు ఎంతో నాయన సుఖమును అనుభవిస్తూ నాయన వీరిని విచ్చిపెట్టి తండ్రి వేదనలకి గురి చేస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలతో మాట్లాడండి నాయన. ఆ కుటుంబాల్లో మీ శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహించండి. మరల నాయన వారి జీవితంలోను వారి కుటుంబములను కట్టి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవము కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.